Hi friends, welcome to our channel. Friends, ఈ వీడియోలో ప్రిఫర్ యాప్ లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇందులో మనకు 50,000 నుంచి 5 lakhs వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు దీనికి ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్స్, ఎలాంటి సాలరీ స్లిప్స్ ఏవి కూడా మీకు అవసరం లేకుండా జస్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసి మీకు ఇందులో పర్సనల్ లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మీకు లోన్ అనేది ఎక్కువ వస్తుంది. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే లోన్ అనేది తక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ అనేది మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకున్నట్లయితే మీరు ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే, ఏ పర్సనల్ లోన్ కానీ సరే అప్లై చేసినప్పుడు మీకు ఇమీడియట్ గా అప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీడియోలో నేను మన సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి, ఒక సిబిల్ స్కోర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎవరికైతే మనీ ఎక్కువ నీడ్ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రిఫర్ లోన్ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఇందులో లోన్కి అప్లై చేసుకుని మీకు ఈజీగా లోన్ అనేది అప్రూవ్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో చెప్తే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ప్రిఫర్ యాప్కి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ని మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాప్ అనేది మీకు ప్రిఫర్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనేది కనిపిస్తుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీకు స్కిప్ అని కనిపిస్తుంది. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మీకు వెరిఫికేషన్ స్టేజ్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ 6 digit ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది బాక్స్లో అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయడం అవుతుంది. ఇక్కడ పర్మిషన్స్ అన్ని కూడా మీరు అలో చేయాలి. ఇక్కడ బాక్స్లో కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అని కనిపిస్తుంది. అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్మిషన్స్ అనేవి అలో అనేసి క్లిక్ చేయమంటుంది. ఇక్కడ పర్మిషన్స్ అన్ని కూడా మీరు అలో అయితే చేయండి. ఇందులో మీరు పర్మిషన్స్ అలో చేసిన కూడా ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి ఎన్బిఎఫ్సి కాబట్టి సో ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పర్మిషన్స్ అన్ని అలో చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ అప్లై ఫర్ పర్సనల్ లోన్ అనేసి క్లిక్ హియర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ లోన్స్ అని అనిపిస్తుంది. ట్రాక్ క్రెడిట్ స్కోర్ అంటే మన సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. హెల్త్ కార్డుకి సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించి, ఇట్లా మనకి లోన్ బిజినెస్ లోన్స్కి సంబంధించి, ఎక్స్ప్లోర్ ట్రాకర్ అనేసి ఇట్లా మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీ దీనికి సంబంధించి ఇక్కడ మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ మీద క్లిక్ చేసిన తర్వాత వైల్ అప్లైయింగ్ ఫర్ లోన్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అండర్స్టాండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే మీరు డేట్, మంత్, ఇయర్ అని ఇట్లా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలనేసి అడుగుతుంటుంది. మీకు ఇక్కడ ఎంత లోన్ అమౌంట్ కావాలో అంత లోన్ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అడుగుతుంది. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఒకవేళ మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మంత్లీ ఎంత శాలరీ వస్తుంది అంత శాలరీ టైప్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుని మీకు మంత్లీ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది అంత ఇన్కమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ప్రజెంట్ మీరు ఉంటున్నటువంటి అడ్రస్ పిన్ కోడ్ అయితే ఉంటుందో ఆ పిన్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఆఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొంచెంసేపు వెయిట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మనం సిబిల్ స్కోర్ని, మన బ్యాక్ ఎండ్లో మన క్రెడిట్ స్కోర్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసి మనకి ఎంత లోన్ ఆఫర్ అయితే ఎలిజిబుల్ అయితే అంత లోన్ ఆఫర్ చూపించడం జరుగుతుంది. నేను కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. నేను నా సిబిల్ స్కోర్ అన్ని చెక్ చేసిన తర్వాత 1,04,000కి అయితే నేను లోన్కి అయితే ఎలిజిబుల్ అయితే కావడం జరిగింది. ఇది మనకు పూర్తిగా మన సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్ బాగుండే వాళ్ళకి 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakh వరకు లోన్ వస్తుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ ఉండే వాళ్ళకి ఇంకా 50,000, 10,000 ఎంతనైతే లోన్ అయితే రావచ్చు. కొంతమంది రిజెక్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళ సిబిల్ స్కోర్ లేని వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇక్కడ రిజెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఎవరైతే ఇట్లా మనకి కంగ్రాచులేషన్స్ అనేసి ఇట్లా ఈ విధంగా వస్తుందో వాళ్ళు ఇక్కడ మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు రెగ్యులర్గా ఏ బ్యాంక్ అయితే ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తుంటారో ఆ బ్యాంక్ మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఇందులో అప్లోడ్ చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని మనకి ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 90,000 లోన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనకు 1,04,000 చూపించిన తర్వాత 90,000 ఎందుకు చూపిస్తుంది అంటే 1,04,000 అనేది మనము జస్ట్ మన సిబిల్ స్కోర్ చెక్ చేసిన తర్వాత మనం ఎంత లోన్కి ఎలిజిబుల్ అంటే అంత అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది. మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనం ఎంత లోన్కి అయితే యాక్చువల్గా ఎలిజిబుల్ అయ్యామో అంత అమౌంట్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు 90,000 అయితే లోన్ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నాకు 90,000 కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ 90,000
అనేది లోన్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు 90,000 వద్దు, నాకు ఇంకా తక్కువ అమౌంట్ ఒక 50,000 30,000 లోన్ కావాలంటే మీరు ఎంత కావాలంటే మీకు అంత లోన్ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు లోన్ అనేది ఇందులో తీసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు 90,000 కావాలి కాబట్టి నేను 90,000 అనేది అలాగే అయితే ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ టెన్యూర్ దగ్గర మనం ఈఎంఐ అనేది ఎన్ని మంత్స్ పే చేయాలని అడుగుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు 3 మంత్స్లో పే చేయాలనుకుంటున్నారు, 6 మంత్స్ పే చేయాలనుకుంటున్నారు, 9 మంత్స్ 12 మంత్స్ ఇట్లా మీరు ఈఎంఐ అనేది ఎన్ని మంత్స్ పే చేయాలనుకుంటున్నారో అన్ని మంత్స్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 6 మంత్స్లో పే చేయాలనుకుంటున్నాను కాబట్టి 6 మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనకు మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ అయితే పడడం జరుగుతుంది. ఇందులో మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ 1.83% అయితే మనకు మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. నేను 6 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు 90,000 లోన్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ నేను ఈఎంఐ అనేది 15,080 రూపీస్ అయితే నేను పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ప్రాసెసింగ్ ఫీ ఇందులో మనకు 200 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం నెట్ అమౌంట్ మనం 90,000 లోన్కి అప్లై చేసుకుంటే మనకు 89,320 రూపీస్ అయితే మనకు మన బ్యాంక్ అకౌంట్లకి అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ ఫీ, స్టాంప్ డ్యూటీ, జిఎస్టీస్ ఇవన్నీ కట్టిన తర్వాత మనకు 89,320 రూపీస్ అయితే మన బ్యాంక్ అకౌంట్లకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎన్ని మంత్స్ కావాలంటే మీరు అన్ని మంత్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ సెల్ఫీ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మీరు ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ టు సెల్ఫీ నవ్ అని కనిపిస్తుంది. క్లిక్ టు సెల్ఫీ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత కేవైసీ ప్రూఫ్స్ అనేవి మనము కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఆధార్ ద్వారా మన కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డుకి మొబైల్ లింక్ అయిన మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉందా అని అడుగుతుంది. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్ అనే ఆప్షన్ అలాగే పెట్టేసి ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అనేది టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఆటోమేటిక్గా డిజిలాకర్ అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఎంటర్ ఆధార్ నెంబర్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసినటువంటి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిజిలాకర్కి ఒక పిన్ నెంబర్ సెట్ చేసుకుంటారు కదా, ఆ డిజిలాకర్ పిన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు డిజిలాకర్ పిన్ నెంబర్ గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గాట్ పిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీరు డిజిలాకర్కి సంబంధించి పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత ఆ పిన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే డన్ అని కనిపిస్తుంది. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిజిలాకర్కి సంబంధించి పర్మిషన్స్ అనేవి ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని అలో చేయబడుతుంది. అలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి మీరు ఇక్కడ అలో చేయాల్సి ఉంటుంది. అలో చేసిన తర్వాత కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు కొంచెంసేపు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పేజ్ అనేది క్లోజ్ అయ్యి నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ బ్యాంక్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అంటే మీ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే సెర్చ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీద క్లిక్ చేసి మీ ఏరియా, మీ బ్యాంక్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే ఐఎఫ్ఎస్సి కోడ్ ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లో మీకు లోన్ అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐకి సంబంధించి ఎవ్రీ మంత్ ఏ ఈఎంఐ అయితే పే చేయాలనుకుంటున్నారో దీనికి సంబంధించి మీరు న్యాచ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ న్యాచ్ అనేది ఏంటంటే మనకు ఎవ్రీ మంత్గా ఈ మ్యాండేట్ అనేది చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మన బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్గా డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు దీనికి న్యాచ్ కంప్లీట్ చేయాలంటే ఈ మ్యాండేట్ కంప్లీట్ చేయాలంటే మీకు నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా మీరు న్యాచ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర ఏ డీటెయిల్స్ ఉంటే మీరు ఆ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకుని న్యాచ్ అనేది కంప్లీట్ చేయండి. ఇక్కడ మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ ఉంటే యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి న్యాచ్ అనేది కంప్లీట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డుకి సంబంధించి ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత న్యాచ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏ డీటెయిల్స్ ఉంటే మీరు ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి న్యాచ్ అనేది కంప్లీట్ చేసుకోండి. న్యాచ్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత లోన్ అగ్రిమెంట్కి సంబంధించి డీటెయిల్స్ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ అంతా ఒకసారి బ్రీఫ్గా చూసుకున్న తర్వాత ఐ అగ్రీ అని కనిపిస్తుంది. అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిస్పర్సల్ పెండింగ్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఓకే అని కనిపిస్తుంది. ఓకే అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే అని ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కంగ్రాచులేషన్స్ అని మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మనం లోన్ అమౌంట్ ఎంత లోన్ అమౌంట్ అయితే అప్లై చేసినామో అంత లోన్ అమౌంట్ మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అమౌంట్ అనేది 2 వర్కింగ్ డేస్లో మన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది అనేసి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. కానీ మనకి ఇది విత్ ఇన్ 1 డేలోనే మనకు మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈఎంఐ డీటెయిల్స్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు 2 డేస్ అని చూపిస్తుంది. కానీ మీకు విత్ ఇన్ 24 అవర్స్ లేదా 1 or 2 అవర్స్లోనే మీకు ఈ లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అయితే యాడ్ అయితే క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ ప్రిఫర్ యాప్లో పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఈఎంఐకి సంబంధించి కానీ దీనికి సంబంధించి అన్ని కూడా మీరు యాప్లో స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నట్లయితే ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేసుకున్నట్లయితే వీళ్ళు సెకండ్ టైం అనేది లోన్ అనేది మళ్ళీ మీకు ఇంక్రీజ్ చేసి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అయితే లోన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఒకవేళ మీరు ప్రీ క్లోజర్కి వెళ్ళాల్సి అనుకున్నట్లయితే అంటే
ఇందులో మీరు ఒకవేళ మీరు 6 మంత్స్ కంటే ముందే మీరు ఈఎంఐ అనేది క్లోజ్ చేసుకోవాలి, ఈ లోన్ అనేది క్లోజ్ చేసుకోవాలనుకుంటే ప్రీ క్లోజర్స్ మీకు 300 రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయి. దీనికి సంబంధించి కూడా మీరు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ ప్రిఫర్ యాప్లో పర్సనల్ లోన్ అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో అంతగా షేర్ చేయండి.